ఆనియన్, ఒక వెల్లుల్లి, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక టేబుల్ స్పూన్ ఉప్పు, పెద్ద నిమ్మకాయ అంత సైజు చింతపండు అన్నీ బ్లెండ్ చేసుకోండి మిక్సీలో. దోస వేసుకోండి. ఇప్పుడు మనం చేసుకున్న పేస్టు మొత్తం దోస అంతా అప్లై చేసేసుకోండి. దోస అంతా అప్లై చేసుకోండి. దాని మీద ఎగ్ బీట్ చేసుకున్నది లేయర్ వేసేసుకోండి. మొత్తం దోస అంతా అప్లై చేయండి. మొత్తం దోస అంతా అప్లై చేయాలండి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ నెయ్యి, ఆనియన్, కొత్తిమీర కట్ చేసుకొని ఆ పీసెస్ కూడా పైన వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. 2 సైడ్స్ ఫ్రై చేసుకోండి దోస. ఈ సైడ్ ఉడికిపోయింది కదండీ! ఇప్పుడు ఇంకో సైడు ఉడకపెట్టేసుకోండి. లేకపోతే పచ్చి వాసన వస్తుందండి. అంతేనండి. సింపుల్‌గా ఇంట్లోనే చేసుకునే హెల్తీ అండ్ టేస్టీ ఎగ్ కారం దోస. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియోస్ మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. చూసారు